అవ్వ బేతాల కిరీటంతో విరూదికని కట్టడి చేసి కాల్చి మండించి చంపేసింది. అమాయకపు ప్రజల్ని చంపి సంపాదించిన బంగారం మొత్తం కరిగించి నూతిలో పోసి రాళ్ల రాత్రి విగ్రహాలతో పాటు నలుగురిని పూడ్చేశారు. ఇంకో 46 సవాలు మాత్రమే, ఇంకో 46 సవాలు మాత్రమే, ఇంకో 46 సవాలు మాత్రమే. అవ్వ సహాయంతో విరూదకని అంతం చేసి తిరిగి ఉదయగిరి చేరుకున్నాడు విరాట్. అవ్వ మదిర వెళ్లిపోయింది. చంద్రమ్మ విరాట్లోనే తన కొడుకుని చూసుకుంటుంది. విరాట్ తన గతం మర్చిపోయి పూర్తిగా సౌమిత్రిలా జీవిస్తున్నాడు. నెలలు గడుస్తున్నాయి. అమ్మకి మాటిచ్చినట్టు తనకు తెలిసిన తంత్ర విద్యలు మనుషులపైన ప్రయోగించకుండా సౌమిత్రి విరాట్గా తన గతం మర్చిపోయి కష్టపడి పొలం పనులు చేసుకుంటూ ఉదయగిరి ప్రజలతో కలిసి జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు స్నేహితుడు మల్లిక్ వచ్చి, అరే సౌమిత్రి, వచ్చే నెల నా చెల్లి పద్మజ పెళ్లి. మా అమ్మ బ్రతుకుండుంటే బాగున్ను, చాలా సంతోషించేది. నువ్వు పనులేం పెట్టుకోకు, నాకు తోడుగా నువ్వుంటే పెళ్లి పనులకి డోకా ఉండదు. నువ్వు మరీ అంతలా చెప్పాలరా? చెల్లి పెళ్లి నేను దగ్గరుండి చేస్తా. అలా అనుకుంటూ ఇద్దరూ పొలానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఉదయగిరిని ఆనుకుని ఉన్న అడవి అవతల ఒక చిన్న ఊరు బన్సీ. ఆ ఊరికి పొలిమేర వెనుక శ్మశానంలో మంగోల్ అనే ఒక కాటికాపరి కూతురు చంద్రికతో నివాసం ఉంటున్నాడు. మంగోల్ పగలంతా కాటికాపరిలా ఉన్నా రాత్రులు ఏవో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. వాడికి బంగారం పిచ్చి. ఆవిర్భావం పాతాళలోక ప్రేత నాయకి ఆవశ్యం కరోం క్రీం బ్రీం భూత పిశాచిని నిర్వీర్య జ్వాలాడాకిని బ్రీం క్రీం బ్రీం దేహి వజ్ర వైడూర్య రత్న పసిడి దేహి. చాలా కాలం క్రితం కూతురు చంద్రిక చిన్నప్పుడే మంగోలి తన క్షుద్ర పూజలు ఫలించాలి అని సొంత భార్యని శవపూజలో పెట్టి బలిచ్చాడు. తండ్రి దుర్మార్గుడు. క్షుద్ర పూజలు చేస్తున్నాడని తెలిసి చంద్రిక ఎలా అయినా ఇంటి నుండి పారిపోదామని అనుకున్నా తను కాటికాపరి కూతురు. శవాల మధ్య సమాధుల మధ్య పెరిగింది. బయట ప్రపంచం తెలియదు. ఎక్కడికి వెళ్లాలో ఎలా బ్రతకాలో తెలియదు. అందుకే ఇష్టం లేకపోయినా తండ్రితోనే కలిసుంటుంది. ఇదిలా ఉండగా సౌమిత్రి స్నేహితుడు మల్లిక్ చెల్లి పెళ్లి దగ్గర పడడంతో నగలు కొందామని పట్నం తండ్రితో కలిసి బయలుదేరాడు. మల్లిక్, మనకున్న ఏకైక ఆస్తి ఆ పొలం. అది అమ్మి నగలు కొని నీ చెల్లి పెళ్లి చేస్తున్నా. నీకంటూ ఏ ఆస్తి మిగల్చలేదు. మన ఇల్లు ఒక్కటే మిగిలింది. నాన్న అలా మాట్లాడకు. చెల్లికి గొప్పింటి సంబంధం కుదిరింది. చెల్లి సంతోషంగా ఉంటే అంతకన్నా ఏం కావాలి అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ మార్గం మధ్యలో దొంగలు ముఠ ఇద్దరిని కత్తులతో బెదిరించి చెట్టుకు కట్టేసి డబ్బు సంచితో ఉడాయించారు. పాపం ఇద్దరు చేసేదేమీ లేక అక్కడే ఏడుస్తూ ఉండిపోయారు. 2 రోజుల తరువాత అటుగా వెళ్తున్న బాటసారులు వాళ్ళ అరుపులు విని కట్లు విప్పి కాపాడారు. ఇద్దరూ ఉదయగిరి చేరుకుని, మల్లిక్, డబ్బులు పోయాయి. నగలు బెత్తాయించలేదని ఎవరికి తెలిసినా ఊరు మొత్తం తెలిసిపోతుంది. మగ పెళ్లి వారికి తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు. సరేనా? మరి నగలకి కట్టడానికి డబ్బులెలా? మన ఇల్లు అమ్మినా సరిపోవే. ఏదో ఒకటి చేస్తాలే, నువ్వు దిగులు పడకు. తండ్రి నిస్సహాయ స్థితికి కుమిలిపోతూ వెళ్లి తన ప్రాణ స్నేహితుడు సౌమిత్రికి జరిగింది మొత్తం చెప్పి, భయం వేస్తుందిరా సౌమిత్రి. చెల్లి పెళ్లి ఆగిపోతే అందరం కట్టగట్టుకుని చస్తాం. అది విన్న సౌమిత్రికి చాలా కోపం వచ్చింది. తనలోని విరాట్ రగిలిపోతున్నాడు. అష్టదిక్కు అంజన తంత్రం వాడితే ఆ దొంగలు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. వెళ్ళి 4 తన్ని ఆ డబ్బులు తీసుకురావచ్చు. కానీ అమ్మకి మాటిచ్చా, నీ మీద ఒట్టమ్మా, మనుషులపై ఎప్పటికీ నా తంత్ర విద్యలను ప్రయోగించను. అది మంచికైనా చెడుకైనా. ఒకవైపు స్నేహితుడి కష్టం, ఇంకోవైపు అమ్మకిచ్చిన మాట. ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు సౌమిత్రి.
ఆలోచిస్తూ ఉంటే గుర్తుకొచ్చింది. ఆ రహస్య ద్వీపంలో విరూదకిని చంపేసిన తరువాత నూతిలో రాళ్లరాత్రి విగ్రహాలతో పాటు ఆ 4 అన్నా చెల్లెళ్ళని బంగారం కరిగించి నూతిలో పోసి పూడ్చేశారు. ఆ ద్వీపానికి వెళ్ళి కొంత బంగారం తీసుకొస్తే ఎందుకైనా మంచిది. మల్లిక్ని కూడా నాతో పాటు తీసుకెళ్తా అని చీకటి పడ్డాక మల్లిక్ని తీసుకుని ఆ రహస్య ద్వీపానికి బయలుదేరాడు. మల్లిక్, మనం వెళ్ళబోయే ద్వీపం చాలా ప్రమాదకరమైనది. నీకు డబ్బులు చాలా అవసరం కాబట్టి ప్రాణాలకు తెగించి నిన్ను ఆ రహస్య ద్వీపానికి తీసుకువెళ్తున్నా. ఎంత అవసరం వచ్చినా, ప్రాణం పోయినా మళ్ళీ ఎప్పుడూ ఈ ద్వీపానికి రాను అని నా మీద ప్రమాణం చెయ్యి. ఏంట్రా, ఏముందిరా రహస్య ద్వీపంలో? నువ్వు భయపడుతున్నావు, నన్ను భయపెడుతున్నావు. సరేలే, ఒట్టు, నీపై ఒట్టు, మన స్నేహంపై ఒట్టు. పడవ రహస్య ద్వీపం ఒడ్డున ఆగింది. పౌర్ణమి పిశాచాలని మంత్రాలవ్వ భస్మం చేయడంతో ద్వీపానికి కాపలా లేవు. నిర్మానుషంగా నిశ్శబ్దంగా ఉంది ద్వీపం. నూతిని పిచ్చి మొక్కలు కప్పేశాయి. వెనుక సొరంగ గుహలోకి వెళ్లి చూస్తే కొద్దిగా అక్కడక్కడ బంగారు నాణేలు ఉన్నాయి. వాటిని చూడగానే మళ్ళీ కళ్ళు మెరిశాయి. అమ్మో అమ్మో, బంగారం! ముందే చెప్తే ఇంకా పెద్ద పడవ తెచ్చేవాడిని కదరా. అది పాపపు బంగారం రా, కొందరి ప్రాణాలను బలిగొన్న బంగారం. చెల్లి పెళ్లి ఆగిపోయేలా ఉంది కాబట్టి తప్పక ఈ బంగారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. దొరికిందే చాలన్నట్టు ఒక చోట కొన్ని బంగారు నాణాలు పోగుపెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేదేనా సంచి దొరుకుతుందేమో చూసొస్తా. సంచి లేదు, గించి లేదు, 10 కాసులు తీసుకుంటే చాలు, చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది అని కొన్ని నాణేలు మల్లిక్ సిక్కంలో వేసి బలవంతంగా వెనక్కి తీసుకువచ్చి పడవెక్కించాడు. అదిగో ఆ నుయ్యలో రాళ్లరాత్రి ఉంది, అది చాలా ప్రమాదం. ఆ నూతిని 14,92,000 కిలోల బంగారంతో పూడ్చిపెట్టాం. పూడ్చిపెట్టాం అంటే నువ్వు పూడ్చావా? అసలు అంత బంగారంతో నీవు పూడ్చడం ఏంట్రా? నిన్నేరా అడుగుతుంటే చెప్పవేంటి? అసలు అంత బంగారంతో నీవు పూడ్చడం ఏంట్రా? మతిపోయిందా? అంత బంగారం ఉంటే మనం ఊరికే జమీందారు అవ్వచ్చు. అరే, నేను ఈ రహస్య ద్వీపానికి తీసుకువచ్చి తప్పు చేసినట్టున్నా. నేనే బంగారం తెచ్చి నీకు ఇద్దాం అనుకున్నా, కానీ నీకు జీవితాంతం ఒక అన్నగా నా చెల్లి పెళ్లి నేను చేయలేకపోయాననే బాధ ఉండకూడదని నీ చేతులతో నువ్వే ఆ బంగారం సంపాదించుకునేలా చేశా. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను మిత్రమా. కానీ 14,92,000 కిలోల బంగారం నూతిలో పోయడం ఏంటా అని, అది నిగూఢ రహస్యం. తెలుసుకుంటే నష్టమే తప్ప నీకు లాభం లేదు. ఇద్దరు ఉదయగిరి చేరుకున్నారు. చెల్లి పెళ్లి చాలా వైభవంగా జరిగింది. కానీ మల్లిక్ మనసంతా ఆ రహస్య ద్వీపంలో ఉన్న బంగారం చుట్టూనే తిరుగుతూ ఉంది. ఒకరోజు, నాన్నా, మన పొలం అమ్మేశామని బాధపడకు. నేను ఒక పని మీద వెళ్తున్నా, వచ్చాక పొలం ఏంటి ఏకంగా ఊరినే కొనేద్దాం అని స్నేహితుడికిచ్చిన మాట తప్పి ఒక్కడే పెద్ద పడవ వేసుకుని రహస్య ద్వీపానికి బయలుదేరాడు. సౌమిత్రి చూపించిన గుహలోకి వెళ్లి బంగారు కాసులు ఏరుకుని సంచితో మోసుకుని వచ్చి పడవలో పెట్టి బయలుదేరుతుండగా సౌమిత్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. 14,92,000 కిలోల బంగారం పెట్టాం. వాడు చెప్పింది నిజమో కాదో చూద్దామని నూతిపై ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి నూతిలో చూస్తే నిజంగా బంగారం ముద్ద. అమ్మో అమ్మో, ఎంత బంగారం! సౌమిత్రి, ఎంత అమాయకుడువరా! ఇంత సంపద రహస్యం నాకు చెప్పావు. ఇక నేను కోటీశ్వరుణ్ణి, రాజులకే రాజుని అని నూతి గట్టుపైన పెద్ద గుణపంతో తవ్వుతున్నాడు. ఆ గుణపం దెబ్బకి పాత నుయ్యి అవ్వడంతో నూతి గట్టు విరిగి లోపలికి చిన్న మార్గం పడింది. లోపలంతా చీకటి. పెద్ద శబ్దంతో నూతిపై నుండి వెలుతురు లోపలికి వచ్చింది. ఇదేమీ చూడకుండా పైన నూతిని ఇంకా తవ్వుతున్నాడు మల్లిక్. ఈ పడవ సరిపోదు, ఇంత బంగారం తీసుకెళ్లాలంటే ఇలాంటి 1000 పడవలు కావాలి అని అనుకుంటూ ఇంకా బలంగా వేగంగా తవ్వుతున్నాడు. నూతిలో నుండి ఏవో మూలుగులు వినిపిస్తున్నాయి.
తవ్వడం ఆపి నూతిలోకి వంగి శ్రద్ధగా వింటున్నాడు. ఆకలి ఆకలి పౌర్ణమి పిశాచుల్లారా, 28 పౌర్ణమిలు దాటినా మాకు ఎందుకు ఆకలి తీర్చలేదు? ఆకలి ఆకలి. పౌర్ణమి పిశాచులా? అలాంటి వారు ఎవరు లేరు. ఇంతకీ ఎవరు మీరు? పౌర్ణమి పిశాచాలు లేవా? అవును, అవి ఉంటే ఈ ద్వీపంలోకి వాడు ఎవడో ఎలా వస్తాడు? అంటే మనకి కాపలా లేదన్నమాట. అంటే మనం తప్పించుకోవచ్చు. ఎవరు లోపల? మిమ్మల్నే? కొంపదీసి ఈ బంగారంలో ఓటాకొస్తుందేమో. దీనిని వదిలేసి వెళ్ళిపోతే ఆకలితో అదే చేస్తుంది. ఆకలి ఆకలి. నా ఆకలి తెరిస్తే నీకు అడిగినంత బంగారం కోరినప్పుడు ఇస్తాను. నిజంగానా? నిజంరా, నన్ను నమ్ము. నాలాగే ఎవరికో నిధి రహస్యం తెలిసి వచ్చి లోపల ఇరుక్కుపోయి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ నూతిరాళ్లు తవ్వుతూ అతి కష్టం మీద మట్టి తొలుచుకుంటూ లోపలికి దిగి చూస్తే లోపల ఒక్కరు కాదు, 4 ఉన్నారు. 2 మగవాళ్ళు, 2 ఆడవాళ్లు. ప్రాణమున్న సవాల్లా ఉన్నారు. భయపడకు, నిన్ను ఏమీ చెయ్యం. మాతో చేతులు కలుపు. నీకు చావుండదు. కోరినంత బంగారం దక్కుతుంది. చావు ఉండదా? అవును, చావుండదు. 2 సంవత్సరాల నుండి తిండి గాలి లేకపోయినా బ్రతికే ఉన్నాం. నువ్వు మాలాగే చావు లేకుండా ఉండేలా చేస్తాం. దానికి నేనేం చేయాలి? త్వరగా వెళ్ళి నీకు తోడు ఎవరినైనా తెచ్చుకో. త్వరగా వెళ్ళు. వీడినెందుకు మనతో కలుపుకోవడం మర్చిపోయావా? రాళ్ల రాత్రి తంత్రం చెయ్యాలంటే 5 ఉండాలి. ఆకలికి తట్టుకోలేక పెద్దన్నయ్య వల్లభని రాళ్ల రాత్రి విగ్రహాలతో చెయ్యి కలిపి బలిచ్చాం. పెద్దన్నయ్య మన కోసం చనిపోయాడు. 5 విగ్రహాలతో కలిపి చేతిలో చెయ్యి వేసి రాళ్ల రాత్రి తంత్రం చేస్తేనే కదా 5వ విగ్రహం నోటితో బంగారం కక్కుతుంది. చావులేని వరం అని మనం అనుకుంటే అన్నయ్య మాత్రం ఆకలి జీవనం లేని బతుకు శాపం అని రాళ్ల రాతికి బలైపోయాడు. అయితే మనకి చావు లేదు, కానీ మనల్ని చంపగలిగేది మాత్రం ఒక్క రాళ్ల రాత్రి అన్నమాట. అవునక్క, ఇంకో 46 పుర్రెలు పగిలితే 10,106 పుర్రెలు మన ద్వారా రాళ్ల రాత్రికి సమర్పించినట్టు. మనకి చావుండదు. మామూలు మనుషుల్లా ఆకలి, దాహం, నిద్ర, కోరిక, రుచి అన్నీ వస్తాయి. కాని ఇప్పటి వరకు రాళ్ల రాత్రి వల్ల వచ్చిన బంగారం మొత్తం బూడిదిగా మసైపోయింది. మళ్ళీ మనం మునుపటిలా గొప్ప ధనవంతుల్లాగా బతకాలంటే మనతో పాటు 5వ వాడు ఉండాలి. వాడే వీడు. అయితే వీడికి మనలాగా చావుండదు, కానీ బ్రతికున్న శవంలాగా అయిపోతాడు. వాడి ద్వారా మళ్ళీ 10,106 పుర్రెలు బలి అయితే కాని వాడికి జీవం రాదు. వెర్రి గొర్రె అవుతాడు. 10,106 పుర్రెలు అవ్వకముందే వల్లభ అన్నయ్యలాగా రాళ్ల రాత్రికి బలిస్తాం. లేదో మనం సంపాదించిన బంగారం మొత్తం మసైపోతుంది. ఓహో, 10,106 పుర్రెల తరువాత అప్పటి వరకు కక్కిన బంగారం మసైపోతుందా? అవును, మీకు అసలు రహస్యం ఇంకోటి చెప్తాను. ఏంటి అది వనజ? రహస్యం అని చెప్పా కదా. బంగారం మూటతో పడవలో బయలుదేరి ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ నాన్నకి చెప్పి బంగారం చూపిస్తే, అబ్బా, మేలిమి బంగారం రా. మరి నీకు తోడుగా ఎవరిని తీసుకువెళ్తావు? ఎవరినో ఎందుకు నాన్న, నిన్నే తీసుకువెళ్తా. బయట వాళ్ళకి తెలిస్తే వాటాకొస్తారు అని ఇద్దరూ ఆ మూట బంగారాన్ని అటకపై దాచి ఇంటికి తాళం వేసి రహస్య ద్వీపానికి బయలుదేరారు. బంగారం మీద ఆశతో వెనుక ముందు ఆలోచించకుండా స్నేహితుడు సౌమిత్రికి చెప్పకుండా వెళ్తున్నాడు. తండ్రితో కలిసి నూతిలోకి దిగి వనజ చెప్పినట్టు తండ్రిని నేలపై పడుకోబెట్టి, మా నాన్నని ఎందుకు పడుకోబెట్టడం? ఏం చేస్తున్నారో చెప్పండి. అది రహస్యం రా. నువ్వు రాళ్ల రాత్రి విగ్రహాల చెయ్యి పట్టుకుని ఆ చివర మాలాగా కూర్చో. మళ్ళీ ఏం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మాత్రం తెరవకు అని చెప్పి రాళ్ల రాత్రి తంత్రంలో అందరూ చేతులు పట్టుకుని కూర్చొని మంత్రం చదవగానే ప్రీక్షణం రక్తపింజరావాహం, మాక్షణం మాంసపింజరావాహం, వీక్షణం కళేబర పింజరావాహం, తీక్షణం శ్వాస పింజరావాహం, రాక్షణం ఆత్మ పింజరావాహం, బ్రౌం త్రం బ్రౌం ద్రీం హ్రీం స్వర్ణ పింజరావాహం. తండ్రి మాంసం ముద్దలా మారిపోయి ఎముకల గూడులా మారి మసైపోయాడు. 5వ బొమ్మ నోటిలో నుండి బంగారం పడింది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే తండ్రి లేడు, కాని తన పక్కన బంగారం కుప్ప.
అది చూసి అదేంటో పైన కొండంత బంగారం ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది. ఇంతకీ మా నాన్నేడి? వనజ బంగారు కుప్ప చూపిస్తూ, ఆ బంగారు కుప్పే మీ నాన్న అని జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు నువ్వు మాలో ఒకడివి. నీకు ఆకలుండదు, దప్పికుండదు, నిద్దుర్రాదు. రాళ్ల రాత్రికి ఒక సవాన్నో ప్రాణన్నో బలిస్తే నీ కడుపు నిండుతుంది. ఇంకో 45 పుర్రెలు కావాలి. మొదట తండ్రి చనిపోయాడని బాధపడ్డాడు. కాని తనకి చావు ఉండదు, అంతులేని బంగారం వస్తుంది అన్న సంబరంలో తండ్రి చావుని లెక్క చేయలేదు. ఇంకా ఓపిక లేదు. మనపై సూర్యచంద్రుల వెలుతురు పడకూడదు. అరే మల్లిక్, నువ్వు వెళ్ళు. దొరికినన్ని శవాలని, అనాథ మనుషుల్ని తీసుకురా. మరి నాపై సూర్యచంద్రులు వెలుతురు పడొచ్చా? నువ్వు ఇంకా మొదటి దశలోనే ఉన్నావు. మేము ఆఖరి దశలో ఉన్నాం. మల్లిక్ పడవ వేసుకుని వెళ్ళగానే 10,106 పుర్రెలవ్వగానే మనం త్రిదశ తంత్రం చెయ్యాలి. దానికి పెళ్ళై 3 నెలల గర్భవతి అయ్యున్న అమ్మాయి కావాలి. ఈ నూతి నుండి ఉత్తర దిక్కుగా సొరంగం తవ్వండి. 10,106 పుర్రెలతో మాల కట్టాలి. అన్ని పుర్రెలు మనకి ఎక్కడివి చెల్లి? ఇంకో 45 బలులిస్తే 10,106 సంఖ్య చేరుకుంటాం. 10,106 పుర్రెలు పూర్తి అవ్వగానే ఇప్పటి వరకు బలిగొన్న మనుషుల పుర్రెలని 5వ విగ్రహం కక్కుతుంది. వాటిపై సూర్యచంద్రుల వెలుతురు పడకూడదు. త్వరగా సొరంగం తవ్వండి. సరిగ్గా 4,211 అడుగులు సొరంగం తవ్వాలి. అనుకున్నదే తడువుగా రోజు కొద్ది కొద్దిగా సొరంగం తవ్వుతున్నారు. అక్కడ రోజుకొకరిని మాయమాటలతో ఏమార్చి మల్లిక్ ద్వీపానికి తీసుకువస్తే 5గురు కలిసి రాళ్ల రాత్రికి బలిస్తున్నారు. అలా 20 మందిని బలిచ్చేశారు. సొరంగం సముద్రం అడుగు నుండి తవ్వుతూ తవ్వుతూ 4,211 అడుగుల సొరంగం తవ్వి చూస్తే బన్సీ ఊరి సమాధుల్లోకి వచ్చారు. కాటికాపరి మంగోల్కి బంగారం ఆశ చూపించి 25 సవాలు కావాలి అని చెప్తే, ఓస్ అదెంత పని? మన శ్మశానంలో కుళ్ళిన సవాలు బోలెడు. అప్పుడే గోతి దగ్గరకు వచ్చిన చంద్రికని చూసి, ఎవరు ఆ పిల్ల? నా కూతురు చంద్రిక. పాపా, నువ్వు వెళ్ళి మంచినీళ్లు తీసుకురా అని వనజ చంద్రిక వైపే తీక్షణంగా చూడడం గమనించిన మంగోల్, సవాలకి ఎంత బంగారం ఇచ్చారంటే బ్రతికున్న పిల్లకి ఇంకెంత ఇస్తారో? మా పాప కావాలా? దాని వైపే చూస్తున్నారు. అవును, కావాలి. నీకు 10 మూటల బంగారం ఇప్పుడే ఇస్తాం. దానమ్మను బలిస్తే పావల ప్రయోజనం రాలేదు, కానీ నా కూతురు ఉపయోగపడుతుంది. బంగారం ఇచ్చి తీసుకుపోండి. ఇదంతా విన్న చంద్రికకి ఏడుపు వచ్చేసింది. ఇన్నాళ్ళు తన తండ్రి క్షుద్ర పూజలు చేసే దుర్మార్గుడనే తెలుసు, కాని సొంత భార్యనే బలిచ్చేంత నీచుడని తెలిసి ఏడ్చుకుంటూ, ఇక్కడే ఉంటే వీళ్ళ చేతుల్లో చావాలి అని చీకటి పడగానే ఊరు విడిచి అడవి మార్గాన పారిపోయింది. సొరంగం గుండా పాక్కుంటూ తిరిగి రహస్య ద్వీపానికి వెళ్తున్నారు నలుగురు. చెల్లి, ఆ పిల్ల ఎందుకు మనకి? మల్లిగాడు ఎప్పటికైనా మనకి పక్కలో బల్లెంలా అవుతాడు. ఈ పిల్లని చూస్తే లోకం తీరు తెలియని అమాయకురాళ్లాగా ఉంది. మల్లిగాడిని బలిచ్చేసి 5వ దానిగా మనలో కలుపుకుందాం. అక్కడ సౌమిత్రికి చాలా రోజుల నుండి స్నేహితుడు కనిపించకపోవడం, ఊరిలో చాలా మంది గల్లం తవ్వడంతో సందేహం వచ్చి మల్లిక్ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ఇల్లంతా పరీక్షగా చూస్తే అటకపై బంగారం మూట కనిపించింది. అంటే వీడు బంగారం కోసం రహస్య ద్వీపానికి వెళ్ళాడనమాట. అసలు వీడికి ఏమయ్యిందో ఏంటో, ఆ ద్వీపంకి వెళ్ళాలి అని అనుకుంటూ ఒక్కడే అడవి మార్గాన సముద్రం వైపు వెళ్తూ ఉంటే దారిలో సొమ్మసిల్లి పడి ఉన్న చంద్రికని చూసి తనని ఇంటికి తీసుకువచ్చి విచారిస్తే శ్మశానంలో సొరంగం నుండి వచ్చిన 2 ఆడవాళ్లు 2 మగవాళ్ళు గురించి చెప్పి, వాళ్ళు ఏదో త్రిదశ తంత్రం అని, రాళ్ల రాత్రి అని మా నాన్నతో చెప్పారు. నన్ను కూడా బలికి కావాలని అడిగారు. అమ్మో, చాలా ప్రమాదం జరగబోతుంది.
ఇప్పుడే మంత్రాలవ్వ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ శ్మశానం నుండి ఎప్పటెప్పటివో శవాలని తవ్వి తీసి అన్నింటినీ పడవపై ఎక్కించుకుని రహస్య ద్వీపానికి బయలుదేరాడు మంగోల్తో కలిసి మల్లిక్. ఆ శవాలని అన్నింటినీ రాళ్లరాత్రి విగ్రహం ముందు పెట్టి మంత్రం చెప్పగానే ప్రీక్షణం రక్త పింజరావాహం, మాక్షణం మాంస పింజరావాహం, వీక్షణం కలేబర పింజరావాహం, తీక్షణం శ్వాస పింజరావాహం, రాక్షణం ఆత్మ పింజరావాహం, బ్రౌం త్రం గ్రం ద్రీం హ్రీం స్వర్ణ పింజరావాహం. అన్ని శవాలు మసైపోయాయి. 5వ విగ్రహం బంగారం కక్కింది. కక్కిన మరుక్షణమే మొత్తం బంగారం అంతా మసైపోయింది. మంగోల్ చిక్కం విప్పి చూస్తే మసి. ఇదేంటి, నాకిచ్చిన బంగారం కూడా మసైపోయింది? కంగారు పడకు, ఇక నుండి అంతా బంగారమే అని తన నడుం దగ్గర నుండి ఏదో ఒక చిన్న మూట తీసి దశ దశాచై చేతనం, వామన్ దశ దశాచై ఛేదనం, కపాల దశ దశాచై హారం విహారం, జీవం సజీవం విభుం భువనం, బ్రం భ్రూం క్రోం క్రీం విభ్రవం అని అందులో ఉన్న మంత్రం చదవగానే 5వ విగ్రహం నుండి పుర్రెలు జరజర పడుతూ ఉన్నాయి. ఆ నుయ్య మొత్తం 10,106 పుర్రెలతో నిండిపోయింది. ఆ కాగితం ఏంటి చెల్లి? రాళ్లరాత్రి పుస్తకంలో ఆఖరి కాగితం అక్క. త్రిదశ తంత్రం. ఆ పుర్రెలన్నీ పేర్చుకుంటూ సొరంగం నుండి పుర్రెల హారం తయారు చేశారు. ఇదిలా ఉండగా ఉదయగిరికి అన్నయ్య మల్లిక్ ని కలుద్దామని చెల్లి పద్మజ అన్నయ్య ఇంటికి వచ్చి, అన్నయ్య నీకోసం ఎన్నిసార్లు ఇంటికొచ్చానో, ఎప్పుడు చూడు తలుపులు తాళం వేసి ఉండేవి. నేను కడుపుతో ఉన్నా. నాన్నకి చెబుదామంటే మీ ఇద్దరు ఎప్పుడు ఇంట్లో ఉండడం లేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు? 3వ నెల కడుపా. నాన్నకి పాము కాటు వేస్తే పక్క ఊర్లో వైద్యం చేయిస్తున్నా. నీకు చెప్తే కంగారు పడతావని చెప్పలేదు. పద, నిన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్తా అని చెప్పి కడుపుతో ఉన్న చెల్లిని పడవలో రహస్య ద్వీపానికి తీసుకువెళ్తున్నాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నువ్వు చేయించిన బంగారం జిగిరి నల్లగా మాడి మసైపోయిందిరా. ఇంకో మంచి హారం చేయిస్తానులే చెల్లి. ఇదేంట్రా అన్నయ్య, సముద్రం దాటి చాలా దూరం వచ్చేసాం. నాకు భయం వేస్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం. చెల్లెల పైన మత్తుమందు చల్లగానే స్పృహ తప్పి పడవలోనే పడిపోయింది. బలికి గర్భవతి సిద్ధమా? సిద్ధం. నా చెల్లినే తీసుకువచ్చా. పెళ్ళైన అమ్మాయి 3 నెలల గర్భవతి. బలికి ఎవరు దొరక్క సొంత చెల్లినే మోసం చేసి ద్వీపానికి తీసుకువచ్చాడు. శభాష్! నేను ఇక్కడ మొదలు మంత్రం చెప్పగానే ఆమెను తీసుకొని బన్సీ శ్మశానంలో ఉన్న చివరి పుర్రె దగ్గరకు బయలుదేరండి. జాగ్రత్త, చిన్న తప్పు జరిగినా ఎన్నాళ్ల శ్రమ వృధా. నూతిలో 5 విగ్రహాల చేతులు కలుపుతూ 1వ విగ్రహం చేతికి పుర్రెల హారం కట్టి ప్రోక్రం వక్రం వక్ృతం వాయు ప్రాణ ప్రాణః క్రోం బ్రం చక్రం చక్రుతం ఆత్మ ప్రాణ ప్రాణః మొదలు మంత్రం చెప్పి స్పృహలేని పద్మజ, మంగోలి, మల్లిక్ పడవలో బన్సీ తీరానికి బయలుదేరారు. నూతిలో ఆఖరి కాగితాన్ని గోడకి గుచ్చి 4 పాక్కుంటూ సొరంగంలో నుండి వెళ్తున్నారు. ఆ ఆఖరి కాగితం నూతిలోని వదిలేసావేమే చెల్లి? త్రిదశ తంత్రం మొదలు పెట్టాం. త్రిదశ మంత్రం 10,106 సార్లు జపించాలి. ఆ మంత్రం నాకు కంఠస్థ. ఆ కాగితంలో త్రిదశ తంత్రం ఎలా ఆపాలో కూడా రాసి ఉంది. కాకపోతే అది మనుషుల వల్ల కుదరని పని. అప్పుడు ఆ కాగితం కాల్చేవచ్చు కదా చెల్లి? అందులో త్రిదశ చక్రం ఉంది. మనం పుర్రెలహారంకి ఒకవైపు ఉండి జపం మొదలు పెట్టగానే ఆ చక్రంలో నుండి వెలుతురు మొదలవుతూ రాళ్లరాత్రి గుండా ప్రవహించి పుర్రెలహారం గుండా మనలోకి వస్తే అప్పుడు మనకి జీవనం వస్తుంది. మరి బలి గర్భవతి మన నుండి ప్రవహించిన పచ్చ వెలుగు బలివధుని హరిస్తుంది. మరి ఎవరైనా ఆ నుయ్యలోకి వెళ్తే త్రిదశ మంత్రం చెప్పి వచ్చా మనుషులు ఎవరు కూడా రాళ్లరాత్రి దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. వెళ్తే మాడి మసైపోతారు. అక్కడ అవ్వకి జరిగిందంతా చెప్పి ఊర్లోకి తీసుకువచ్చి చంద్రికతో కలిసి
బన్సీ శ్మశానంలోకి వెళ్లి అవ్వ బేతాళ శక్తితో త్రిదశ తంత్రాన్ని ఆపడానికి చెట్టు చాటు నుండి ప్రయత్నిస్తుంది. కానీ అవ్వ బేతాళ శక్తి సరిపోలేదు. నా వల్ల అవ్వడం లేదు విరాట్. రాళ్ల రాత్రి విగ్రహాల శక్తి ముందు బేతాళ శక్తి సరిపోవడం లేదు. అవ్వ, వాళ్ళు ఏదో చివరి కాగితం రాళ్ల రాత్రి ముందే ఉంచాలి, అందులో త్రిదశ తంత్రం కోసం ఉంది అని మాట్లాడుతుంటే విన్నాను. ముగ్గురు వెంటనే ఒక పడవలో రహస్య ద్వీపానికి బయలుదేరారు. అక్కడ 5 కళ్ళు మూసుకుని మానవహారంలో కూర్చున్నారు. వనజ త్రిదశ మంత్రం పఠిస్తూ ఉంది. స్పృహ లేని పద్మజ నెత్తిన వనజ ఒక చెయ్యి వేసి, రాళ్ల రోరం రాత్రి రావం మృకం నిజ ప్రాణ దీహి దేహం. ఈ తంతు అంతటికీ కాపలా కాస్తూ తిరుగుతున్నాడు మంగోల్. అక్కడ ముగ్గురు ద్వీపానికి చేరుకుని నూతిలోకి వెళ్దామని చూస్తే మంటలు. ముందే చెప్పా కదా, రాళ్ల రాత్రి విగ్రహాలు చాలా ప్రమాదం అని. మనుషులు ఎవరు వాళ్ళ దగ్గరకు వెళ్లి త్రిదశ తంత్రంకి ఆటంకపరచకుండా చేశారు. మనిషి కాకపోతే జంతువు, పురుగు, పక్షి వెళ్ళొచ్చేమో అవ్వా అని తనకి వచ్చిన పరకాయ ప్రవేశ విద్య ద్వారా చచ్చిన కాకిలోకి దూరి నూతిలోకి వెళ్లి ఆ కాగితంలో ఉన్నదంతా చదివి ఆ కాగితాన్ని ముక్కుతో పొడిచి కాళ్ళతో రక్కి చించేద్దామని ఎంత ప్రయత్నించినా అందులో నుండి వస్తున్న నిప్పుల జడికి కనీసం కాగితాన్ని తాకనైనా తాకలేక పైకి ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ సౌమిత్రి శరీరంలోకి దూరి అది చాలా ప్రమాదం. ఈ త్రిదశ తంత్రం పూర్తి చేస్తే చాలా ప్రమాదం. ఎలా అయినా దీన్ని ఆపాలి. త్వరగా పదండి అని ముగ్గురు వేగంగా పడవపై బన్సీ శ్మశానంని చేరుకుని, ముందు ఆ కాటి కాపరిని ఆపండి. మంగోల్ని తప్పించుకొని పరుగును వెళ్లి పద్మజని లాగేసి ఆ చోట్లో తను పడుకున్నాడు. చంద్రిక, నా చెల్లి జాగ్రత్త. అమ్మని నువ్వే కంటికి రెప్పలా చూసుకో. అవ్వ త్రిదశ తంత్రం ఆపాలి అంటే 2 కావాలి అంట. ఒకే శరీరంలో వేరొకడు ఆత్మగా ఉండేవాడు మాత్రమే తంత్రం చదువుతూ బలవ్వాలంట. ప్రపంచంలో అలాంటి వాడి నేనే ఉన్నా. సౌమిత్రి శరీరంలో విరాట్ ఆత్మ అని చెప్తూ రాళ్ల రాత్రి పుస్తకంలో ఆఖరి కాగితంలో త్రిదశ విరుగుడు మంత్రం చదివాడు. దిగ్బానదన దివి భువి పృథ్వీ ప్రళయ లయ విలయ రాళ్ల రాత్రి రుడుం వీరుడుం అని చదవగానే పుర్రెలు ఒక్కోటి పేలిపోతున్నాయి. మల్లిక్, శ్రీవల్లి, దీప్చంద్, గోపీనాథ్, వనజతో పాటు రాళ్ల రాత్రి విగ్రహాలు పేలి మసైపోయాయి. సౌమిత్రి శరీరం మాంసముద్దలా మారి ఎముకలు గూడులా మారి మసైపోయాడు. శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చి వెళ్ళిపోబోతుండగా అవ్వ తన మంత్రదండం విసిరి ఆత్మని బంధించి స్పృహలో లేకుండా ఉన్న పద్మజ పొట్టలోకి ఆత్మని పంపించింది. రాళ్ల రాత్రి విగ్రహాల పీడ విరగడయ్యింది. 6 నెలల తరువాత పద్మజకి బాబు పుట్టాడు. అచ్చు విరాట్ పోలికలతో మామూలు మనుషుల్లా 2 చేతులతో ఉన్నాడు. చంద్రిక, మీ అన్నయ్యే మళ్ళీ పుట్టాడు, నీకు తమ్ముడిలాగా. అవ్వా, అసలు రాళ్ల రాత్రి విగ్రహాలు ఎక్కడివి? వాటి కథేంటి? ప్రమాదం చంద్రిక, ప్రమాదం. అవి పేలి మసైపోయి వాటి పీడ పోయిందనుకుంటున్నాం మనం, కానీ వాటికి చావు లేదు. My God, this is incredibly shocking. A man-made tunnel has been discovered beneath a well. Let's see where it leads. Team, prepare yourselves with oxygen tanks and tools.